హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్ను సంహిత లాగ్స్. నా ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు రీచ్ అవుతుంది, దానిలోంచి ఎంతో కొంత మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏ చిన్న మిస్టేక్ నేను చేస్తున్నా, లేకపోతే మీకు ఏదన్నా డౌట్ అనిపించినా సరే కింద కామెంట్ చేయండి, నేను దానికి వెంటనే రిప్లై ఇస్తాను డెఫినెట్గా. సో ఈరోజు అయితే నేను చాలా డేస్ తర్వాత జిమ్కి వెళ్ళటం వల్ల ఈరోజు నా బ్యాక్ వర్కౌట్ ఎంత కష్టంగా చేయాల్సి వచ్చిందంటే చాలా టఫ్ అనిపించింది. నాకున్న ఒకటే ఇదేంటంటే, నేను 1 వీక్ వరుసగా వెళ్ళి సండే తీసుకుంటాను కదా గ్యాప్, మళ్ళీ మండే నుంచి చేయాలంటే నాకు ఎక్కడ లేని బద్ధకం వస్తుంది. మళ్ళీ 1 డే గ్యాప్ ఇస్తేనే నాకు అలా అనిపిస్తుంది. అంటే అలాంటిది 1 మంత్ మొత్తం నేను గ్యాప్ ఇచ్చేసాను వెళ్ళకుండా. అలాంటిది నా బాడీ ఇంక అసలు నా మాట వింటదంటారా? అట్లాంటిది దాన్ని మళ్ళీ ఒక లైన్లో, ఒక ప్రాసెస్లో తెచ్చుకోవాలంటే దానికి చాలా టైం పడుతుంది అనిపించింది. ఎందుకంటే అసలు మనకి నెక్స్ట్ చెయ్యాలి, మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలి, కంటిన్యూషన్గా ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఒక ప్రాసెస్కి అలవాటైతే దాని నుంచి వచ్చే ఎనర్జీ వేరు. అలా కాకుండా మధ్యలో గ్యాప్ ఇచ్చి నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి మొత్తం అని అంటే అది ఫుడ్లో చేంజ్ అవ్వచ్చు, డైట్, నా వర్కౌట్స్ మొత్తం ఫస్ట్ నుంచి తీసుకుంటున్నట్టే అండి. మనం 1 డే చీట్ మీల్ పెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఫుడ్ తినాలంటే ఆ క్రేవింగ్స్ ఎంతో కొంత ఉంటాయి. అలాంటిది ఒక 1 మంత్ మొత్తం లేదు అంటే నాకైతే చాలా కష్టంగా అనిపించింది. మీలో ఎవరికన్నా సేమ్ ఇలాగే అనిపిస్తుంది, నేను వర్కౌట్ ఒకరోజు చేసి ఇంకో చేయలేకపోతున్నాను అన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఈరోజు అయితే అయినా పర్లేదు, ఎంతో కొంత మనల్ని మనం మోటివేట్ చేసుకుంటేనే మనల్ని చూసి ఇంకొంతమంది నేర్చుకోగలరు. సో జిమ్కి వెళ్ళాలని అందరికీ ఉంటుందండి. ఏదో ఒక ఫ్యూ మెంబర్స్, 10 మెంబర్స్లో 5 మెంబర్స్కి కుదురుతుంది, ఇంకో 5 మెంబర్స్కి కుదరకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఏం డల్ అయిపోకుండా ఇంట్లో కూడా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నేను ఎవ్రీ సండే, నాకు అసలు మిగిలిన టైంలో కుదరట్లేదు. సో మండే టు సాటర్డే వరకు నాకు జిమ్లో సరిపోయినా సండే మాత్రం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఎర్లీ మార్నింగ్ నేను లాంగ్ వీడియో తీసి ఇంట్లో చేసే వర్కౌట్స్ సండే ఎట్లా చేయొచ్చు అన్న ఉద్దేశం ఒక వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సండే డెఫినెట్గా ఆ వీడియో తీసి మీకు పెడతాను అనమాట. అప్పుడు ఇంట్లో కూడా కూర్చొని ఎలా చేసుకోవచ్చు, ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అనే ఒక ఐడియా ఉంటుంది. నేనైతే ప్రాసెస్ మొన్నటిదాకా ఓకే అయిపోయింది, నాకు గ్యాప్ వచ్చింది, నేను మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూషన్ నేను చేయలేకపోతున్నాను. సో అందుకని ఈసారి 100 days ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏది వచ్చినా, ఈవెన్ జిమ్కి వెళ్ళకపోయినా ఇంట్లో చేసే వర్కౌట్స్ అయినా సరే స్టార్ట్ చేసి ఈ 100 daysని నేను ఎలాగైనా ఫిల్ చేయాలనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసే వీడియోకి మీ వ్యూస్ కానీ, మీ లైక్స్ కానీ, షేర్ కానీ ఎక్కువ వస్తుంటే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఓకే, నేను చేసేది పీపుల్స్కి రీచ్ అవుతుంది, వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటున్నారు, సో నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు అన్న ఇంట్రెస్ట్తో నేను ఇంకొంచెం మోటివేట్గా ఫీల్ అవుతాను. అందుకని చెప్పి మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఈ 100 days ఛాలెంజ్ నాకు ఏ ప్రాబ్లం లేకుండా, మధ్యలో ఏ మిస్టేక్స్ నేను చేయకుండా డెఫినెట్గా 1 to 100 days నేను రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఈ వీడియోస్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు కంప్లీట్గా అయితే నా బ్యాక్ వర్కౌట్సే జరిగినాయి. అందులోనూ హెవీ వర్కౌట్సే చేశానండి, ఎక్కడ లైట్ వర్కౌట్స్ కూడా చెయ్యలేదు. సో 100 days నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను, చెయ్యాలి కూడా. ఇది నా ఛాలెంజ్ అనమాట. మొన్నటిదాకా వెయిట్ లాస్ ఒక ప్రాసెస్లో అయిపోతుంది, జరిగిపోతుందిలే అనుకున్నాం, కాదు. ఈసారి డెఫినెట్గా మీ ముందుకు నేను 1 to 100 days డెఫినెట్గా నా ఛాలెంజ్ని నేను కంప్లీట్ చేస్తాను.
అండ్ థ్యాంక్ యూ. ఈరోజైతే ఈ వీడియో ఇంతే అండి. నా బ్యాక్ వర్కౌట్స్తో నేను ఎంత కష్టపడ్డాను, గ్యాప్ తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను చేసి పెడుతున్నాను మీకు. థ్యాంక్ యూ.